హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మా కోళ్ళపాక చూపిస్తున్నాను. మొన్నటి వర్షానికి కోళ్ళపాక ఎలా కూలిపోయింది అని మీకు చూపించాను కదా. సో నిన్న సండే కదా, మొన్న సాటర్డే రోజు నేను అమ్మ మొత్తము తీసేసి మళ్ళీ మంచిగా కట్టామన్నమాట. ఈ పరద యాక్చువల్గా అయితే పని చేయదు. ఈ పరద పని చేయదులే కానీ లాస్ట్ ఇయర్ అక్కడ గడ్డి కోసము ఒక పరదా కప్పాము. అది కూడా చినిగిపోయింది మొత్తం ముక్కలు. దాన్ని ఈ పరదని పైన ఉంది కదా, ఈ పరదని కలిపి కప్పామన్నమాట. ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇదేమో గడ్డికి కట్టిన పరదా. ఇది ఆల్రెడీ మొత్తం పోయింది. ఇదేమో లాస్ట్ ఇయర్ కోళ్ళకని తీసుకున్నాము. ఇది కూడా పోయిందనమాట. యాక్చువల్గా అయితే ఈ పరదలు వేస్ట్, దేనికి పని చేయవు. మహా అయితే అంటే చలికాలం వర్షాకాలం పని చేస్తాయి, ఎండాకాలం పని చేయవన్నమాట. ఎండకి ఉట్టిగే మొత్తం ఇలా చివికిపోయి చిరిగిపోతాయి అన్నమాట. సో ఇది కూడా అలాగే సమ్మర్లో మొత్తం పోయిందనమాట. పోతే ఇక వాటిని సరి చేసుకుంటూ కట్టాము. ఎందుకంటే కోళ్ళు ఎక్కడెక్కడో ఎటెటో వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఆ భయంతో ఏం చేసామంటే ఈ పరదల్ని సరి చేసుకొని మంచిగా అలాగా కట్టామన్నమాట. నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా రేకులు తెచ్చి మంచి కోళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా మంచిగా చేద్దామన్నట్టు అయితే చూస్తున్నాం అన్నమాట. సో ఏ విధంగా చేసామన్నది నేను మీకు ఒక్కసారి చూపిస్తాను రండి. ఇదిగండి, ఇలా ఉందన్నమాట. ఈ విధంగా అయితే తయారు చేసినాం నేను మా అమ్మ. ఒక్కసారి లోపల చూపిస్తాను. లోపలికి ఇదిగండి, లోన మంచిగా ఉంది కదా. నాకైతే నచ్చిందనమాట. మంచిగానే ఉంది, స్ట్రాంగ్గా ఉంది. సో ఇంటి ముందు గోడ కట్టాం కదా, ఆ గోడకి ఇటుకలు మిగిలాయి అన్నమాట. ఆ ఇటుకలే ఈ ఇటుకలు అనమాట. మంచిగా గోడలాగా వేస్తే నీట్గా ఉంటుంది కదా అన్నట్టు వేసాము. బట్ అంతా ఓకే, మంచిగా ఉందన్నమాట. సో ఇటు కూడా వేయాలి, ఈ వరుస వేయాలి. ఆ రోజు నేను ఈవినింగ్ వేసాను, నైట్ వేసాను అనమాట. 7:30 వరకు అయితే వేసాను. ఎందుకంటే ఇంటి లైట్స్ ఉంటాయి కాబట్టి 7:30 వరకు వేసాను. ఈ లైన్ ఇంకా వేయలేదు. ఇప్పుడు ఇది కూడా వేయాలి, వేస్తాను ఇది కూడా. సో ఈ విధంగా అయితే ఉంది. ఇదిగండి, చెప్పాను కదా మా కోళ్ళు ఒక చోట ఉండవు అన్నమాట. గీరెక్కువ మా కోళ్ళకి. అందుకనేసి ఇలాగా తక్కువలో తక్కువ ఇలాగ ప్లాన్ చేసామన్నమాట. నాకైతే సాటిస్ఫాక్షన్గా అయితే ఉంది. ఓకే, మరి అంతగా కాకపోయినా ఓకే, బాగుంది, వస్తుంది. ఈ వర్షాకాలం చలికాలం మొత్తం వస్తుంది అనమాట. సమ్మర్ దాకా వస్తుంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో అంటే 2026లో మళ్ళీ రేకులు వేసి మంచిగా అయితే వేస్తాము. నాకైతే ఇప్పుడు ఓకే, బాగానే ఉందన్నమాట. కోళ్ళు అయితే ఉంటాయి. ఈ పరదలు ఏంటంటే బ్లాక్ పరదలు వేడనమాట. సమ్మర్లో ఉండలేవు. చలికాలము వర్షాకాలం అయితే ఓకే, కానీ సమ్మర్లో ఉండలేవు అన్నమాట. అందుకనేసి సమ్మర్లో నెక్స్ట్ సమ్మర్లో మళ్ళీ వేరే విధంగా ప్లాన్ చేద్దామని అయితే ఉన్నామన్నమాట. చూపించాను కదా మా కోళ్ళు ఎక్కడెక్కడ గుడ్లు పెడతాయి ఏంటి అన్నది. అలా చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనేసి ఒక్క చోట ఉంటే ఇందులో వేసేస్తే కనుక ఇందులోనే గుడ్లు వేయడం ఏదైనా ఇక ఇందులో ఉంటాయి అన్నమాట. వర్షం వచ్చినా చలికైనా దేనికైనా వచ్చి దీనిలో పట్ట దూరుతాయి అనేసి ఇలా ఈ విధంగా అయితే ప్లాన్ చేసామన్నమాట. ఒక విధంగా ఒక పౌల్ట్రీ ఫామ్ లాగా చేద్దామని చిన్న ఆలోచన. పౌల్ట్రీ ఫామ్ ఒకటి, డైరీ ఫామ్ ఒకటి, మేకల్ని ఒకటి, ఆ మేకలు కూడా తీసుకుందాం అన్నట్టయితే చూస్తున్నాము. ఎల్లుండి మా దగ్గర గురువారం రోజు సంత జరుగుద్ది. ఆ సంతలో తీసుకొని వెళ్దాం అనేసి అనుకుంటున్నా. వెళ్ళి తీసుకుందాం అయితే చూస్తున్నాం. చూడాలి, మనీ కూడా అడ్జస్ట్ అయితే అప్పుడు చూద్దాం అన్నట్టయితే
ఉన్నామన్నమాట ఆలోచనతో. కన్ఫామ్గా తీసుకుంటానైతే లేదు, బట్ చూద్దాం ఏమవుతుంది ఏంటి అన్నది. సో ఒకవేళ తీసుకుంటే కనుక మా వాళ్ళు ఎవరైనా వెళ్తారు కదా, వాళ్ళ మొబైల్లో వీడియో తీసుకొని రమ్మని చెప్తాను. మా దగ్గర పశువుల సంత జరుగుద్ది బుధవారం ఈవినింగ్ నుండి గురువారము శుక్రవారం మార్నింగ్ దాకా, బుధవారం ఈవినింగ్, గురువారం మార్నింగ్ అండ్ గురువారం ఈవినింగ్ అండ్ ఫ్రైడే మార్నింగ్ వరకు, మార్నింగ్ 10 వరకు అయితే పశువుల సంత జరుగుద్ది. ఆఫ్టర్నూన్ 12 నుంచి అయితే మార్కెట్ అంటే వెజిటేబుల్స్ అంతా, కూరగాయల సంత అయితే జరుగుద్ది అనమాట. సో ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా వెళ్తే కనుక చూపిస్తాం మీకు. లాస్ట్ ఇయర్ కూడా చెప్పినట్టున్నాను మీకు పశువుల సంత చూపిస్తానని. సో ఈసారి అయితే మీకు చూపిస్తాను అనమాట. మా తమ్ముడు వాళ్ళు, మా నాన్న వెళ్తే కనుక, మా తమ్ముడు వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళు ఒకవేళ వెళ్తే కనుక వాళ్ళతో వీడియో అయితే తీసి మీకు చూపిస్తానన్నమాట. సో ఇదన్నమాట. ఈ విధంగా ప్లాన్ చేద్దాం అన్నట్టయితే ఉన్నామన్నమాట. సో ఇదిగండి. ఇంకా ఇటుకలు అయితే ముందు వేయాలి. మంచిగా ఉంది కదా, గోడ ఉన్నట్టు ఉంది. సో ఈ ఇటుకలు అయితే ఇంటి ముందు గోడ కట్టాం కదా, సో అవి మిగిలాయి అన్నమాట. ఆ మిగిలేసరికి ఇవి తెచ్చి ఇక్కడ వేసాను. ఇంకా ఉన్నాయి, అవి కూడా మళ్ళీ ముందు వేయాలి. ఎందుకంటే మళ్ళీ అలానే వదిలేస్తే కనుక మళ్ళీ అవి విచ్చలవిడిగా లోనకి బయటికి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి వేస్తే కొంచెం నీట్గా మంచిగా ఉంటుంది. సో అది వేసాక కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మా కోళ్ళ పాకని అరేంజ్ చేసేసామన్నమాట. ఓకేనా. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.